సో బ్రో వార్ 2 మూవీ వస్తుంది కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పర్లేదు బ్రో, వార్ 2 చాలా హైప్ ఉంది ఇప్పుడు. మూవీ కూడా మంచిగా కలెక్ట్ చేయాలని జనాలందరూ ఆశిస్తున్నారు. సో కొంతమంది ఎన్టీఆర్ బాడీ ఫేక్ అని ట్రోల్ చేస్తున్నారు, 6 ప్యాక్ కాదని, ఏం చెప్తావు దాన్ని? అంటే ట్రోల్స్ కామనే బ్రో, ట్రోల్స్ అయితే కామన్. కానీ ఎన్టీఆర్ జాన్ కోసం చాలా కష్టపడ్డాడు. ఈ మధ్య మనం చూస్తున్నాము యూట్యూబ్లో చాలా వెయిట్ అయితే చాలా దిగాడు, చాలా ఫిట్ అయ్యాడు ఎన్టీఆర్ ఈ మధ్య. సో ఎన్టీఆర్, రితిక్ రోషన్ ఇద్దరు ఉన్నారు. సో డ్యాన్స్ మూమెంట్లో ఎవరిది బాగా నచ్చింది మీకు? ఇద్దరు మంచి డాన్సర్సే బ్రో మన ఇండియాలో. రితిక్ రోషన్ కూడా చాలా మంచి డాన్సర్, మనం చూస్తూ ఉంటాము బాలీవుడ్లో అయినా సరే. ఎన్టీఆర్లో మన టాలీవుడ్లో మంచి డాన్సర్. కానీ ఇద్దరితో పోల్చుకుంటే హిందీలో వచ్చేసి రితిక్ రోషన్కి ఫ్యాన్స్ ఉన్నారు, తెలుగులో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇద్దరు బాగా చేస్తారు బ్రో. అయితే సినిమా వచ్చాక తెలుస్తుంది ఎవరిని ఎక్కువ డామేజ్ చేశారు. అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ని, సో రితిక్ రోషన్ ముందు ఆనడు అని, ఎంతవరకు కరెక్ట్? అది కంప్లీట్లీ రాంగ్ బ్రో. ట్రోలింగ్ బ్రో, అది కంప్లీట్లీ రాంగ్. ఎన్టీఆర్ కూడా మంచి యాక్టర్, మనకు అందరూ తెలుసు, అది మంచి డాన్సర్ కూడా. చూడాలి బ్రో సినిమా వచ్చే వరకు. ట్రోలింగ్ అయితే మనం పట్టించుకోవద్దు.